అనగనగా ఒక అడవి. ఆ అడవిలో అప్పటి వరకు ముసలి సింహాలు, బద్ధకపు పులులు, వాటిని అనుసరించే గుంట నక్కలు, వాటికి భయపడి బ్రతికే వన్యప్రాణులు ఉండేవి. అప్పటి వరకు అడవిని పాలిస్తున్న సింహం పాలనా సమయం ముగియడంతో ఎన్నికలు వచ్చాయి. ఆ సమయంలో రారాజు అన్ని అడవుల్లోని సింహాలను, పులులను పిలిచి సభ ఏర్పాటు చేసింది. ఎవరెవరు ఏ అడవులను పాలిస్తారని రారాజు అన్ని అడవుల సింహాలను, పులులను అడిగింది. అన్ని సింహాలు, పులులు తమ తమ అడవులు మేమే పాలించుకుంటామన్నాయి. ఒక్క పులి తప్ప. ఆ పులి మాత్రం భయపడింది. నా దగ్గర ఒక సీనియర్ సింహం ఉంది, దాని ముందు నేను సరిపోను, మీరు ఇక్కడ దమ్మున్న సింహాన్ని పంపండి అంది. పైకి అలా అంటుంది కానీ ఆ పులికి అధికార దాహం మాత్రం మెండుగానే ఉంది. కానీ భయం కూడా అంతే ఉంది. అప్పుడు రారాజు బాగా ఆలోచించి మిగిలిన అడవుల రాజుల సలహాల మేరకు ఆ అడవిలో అనుభవం ఉన్న ఒక బలమైన సింహాన్ని పిలవమని చెప్పింది. ఆ సింహం కర్ణాటక అడవులలో సేద తీరుతుందని తెలిసి తన అనుచర గణంతో పిలిపించింది. విషయం చెప్పాడు రారాజు. సింహం సరేనని అడవిలో కాలు మోపింది. పులులు, గుంట నక్కలు, వన్య ప్రాణులతో అడవి సముద్రాన్ని తలపించింది. పులి అదంతా తన బలం అనుకుంది. సింహం చిరునవ్వుతో నిలబడింది. సింహం తనదైన శైలిలో ప్రచారాన్ని మొదలుపెట్టింది. అడవంతా బ్రహ్మరథం పట్టారు. అప్పుడు పులికి అర్థమైంది అది తన బలం కాదు, సింహానికి సొంత బలం ఉంది అని. ఎన్నికల నగారా మ్రోగింది. పులి మనసులో భయం మొదలైంది. సింహం గెలిచేట్టుగా ఉంది, అధికారం పోతుంది అని. కానీ సమయం మించిపోయింది. అనుకున్నట్లుగా సింహం అడవికి రాజయింది. అనతికాలంలోనే ఆ సింహం గుంట నక్కలను వేరి పారేసి వన్యప్రాణులకు అండగా నిలిచి అడవిని సస్యశ్యామలం చేయసాగింది. అప్పటి వరకు పులి దగ్గర ఉన్న గుంట నక్కలు పులికి అధికారం లేకపోవడంతో రాజు పంచన చేరాయి. రాజును పొగడ్డం మొదలుపెట్టాయి. మాయ మాటలతో మభ్య పెట్టడం మొదలుపెట్టాయి. పులి దగ్గర ఏమేమి చేస్తాయో అన్ని రాజు దగ్గర చేయడం మొదలుపెట్టాయి. కానీ పొగడ్తలకు లొంగని రాజు, మాయ మాటలు వినని రాజు గుంట నక్కలను పక్కన పెట్టింది. అప్పటి వరకు పులిని పొగుడుతూ, మాయ మాటలతో పులిని ఏమారుస్తూ, పులి దగ్గర ఆహారాన్ని కాజేస్తూ బ్రతికేస్తున్న గుంట నక్కలు తిండి లేక, ఒళ్ళు వంచి పని చేయలేక సింహరాజుపై ఈ ఈర్ష్యని పెంచుకున్నాయి. సింహరాజు రాకను ఓర్వలేక ఈశాలోకంలోకి వెళ్లిపోయి విశ్రాంతి తీసుకుంటున్న పులిని రెచ్చగొట్టడం మొదలుపెట్టాయి. పాపం పులి. ఆహారాన్ని ఎరగా వేసి చప్పట్లు కొట్టించుకుంటున్న పులి, పొగడ్తలకి పొంగిపోయే పులి, గుంట నక్కలు చెప్పే మాటలు నిజమే అనుకుంది. పాపం పులి. అప్పటి వరకు గుంట నక్కలు మాత్రమే చెబుతున్న మాటలు విని పాలన సాగిస్తున్న పులి ఎలాగైనా సింహరాజుపై బురద చల్లాలని నిర్ణయించుకుంది. పులి, గుంట నక్కలు కలిసి ఒకే చోట చేరాయి. రాజుపై బురద జల్లడం కోసం ఊర కుక్కలను ఎంచుకున్నాయి. ఊర కుక్కలను ఉసిగొలిపి తప్పుడు ప్రచారం చేయించాయి. అప్పటికే అడవిలో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న రాజును ఏమీ చేయలేకపోయాయి. పులికి, గుంట నక్కలకి, ఊర కుక్కలకి అర్థమైంది సింహం పాతుకుపోయింది అని. గుంట నక్కలకు నిద్ర పట్టలేదు, పులిని నిద్రపోనివ్వలేదు. ఒక రోజు సింహం లేని సమయం చూసి తన వాహనాన్ని ధ్వంసం చేయించాయి. సింహం చిరునవ్వుతో నా గుంట నక్కలే కదా అని వదిలేసింది. సింహం అదరలేదు, బెదరలేదు. రెట్టింపు ఉత్సాహంతో రారాజు అండదండలతో అడవికి కావలసిన అవసరాలు తీరుస్తూ అందరి మన్ననలు పొందసాగింది. కొన్ని గుంట నక్కలు మాత్రం రాజు పక్కనే ఉంటూ వారి శక్తి మేరకు కుయుక్తులు పన్నుతూ రాజుపై అసత్య ప్రచారం చేస్తూ బ్రతికేస్తున్నాయి. గుంట నక్కల అవకాశం కోసం ఎదురు చూస్తున్నాయి. రాజు అభివృద్ధిపై దృష్టి సారించాడు. రారాజు పాలనా సమయం 16 నెలలు ముగియడంతో అడవిలోని వన్య ప్రాణులు తమ పాలన ఎలా ఉందో తెలుసుకోమని రాజులకు ఆదేశాలు పంపాడు రారాజు. సింహరాజు అడవిలోకి బయలుదేరాడు. అడుగడుగున బ్రహ్మరథాలు పట్టారు. అది చూసి ఓరవలేని గుంట నక్కలు, ఊర కుక్కలు పులికి సమాచారాన్ని ఇచ్చాయి. మనం లేము, ఇక మనం రాము అని. అప్పుడే నిద్రలేచిన పులి పన్నాగాలు పని గుంట నక్కలకు, ఊర కుక్కలకు అప్పచెప్పింది. వాళ్ళు మళ్లీ రాజుపై ప్రచారాలు, కరపత్రాలతో పచ్చి వారి క్రూరత్వాన్ని చాటుకున్నారు. ఇవన్నీ గమనిస్తున్న ప్రజలు చీకొడుతున్నారు. ఇక్కడ మా విచిత్రం ఏమిటంటే కరపత్రాలు పంచిన గుంట నక్కలు ఎవరో రాజుకు తెలుసు, రాజుకు తెలిసిన గుంట నక్కలకి తెలుసు. ఒక్క రారాజుకు తప్ప. వేచి చూద్దాం ఇది ఎక్కడ దాకా వెళుతుందో, ఎక్కడ ఆగుతుందో. ఇవన్నీ చూస్తున్న ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూద్దాం.